మీరు ఏ రిలేషన్ లో ఉన్నా కూడా మీ మైండ్ సెట్ కి సంబంధించో లేదా మీ బిహేవియర్ కి సంబంధించో మీరు చేసే కొన్ని పనులు మీ పార్ట్నర్ కి నచ్చలేదు అనుకోండి, మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చి ఈ పనులు నాకు నచ్చట్లేదు, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకు అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు మీరు ట్రూగా హానెస్ట్ గా మారాలి అనుకుంటే మాత్రమే మాటివ్వండి. అంతే తప్ప ఆ టైంలో ఆ టాపిక్ ని అవాయిడ్ చేయడానికో, ఆ టైంలో మీ పార్ట్నర్ దగ్గర మీరు మంచోళ్ళు అనిపించుకోవడానికో, ఆ పర్టికులర్ టైంలో మీ పార్ట్నర్ ని మభ్య పెట్టడానికో ఫేక్ ప్రామిస్లు అయితే చేయకండి. నేనేం చెప్తానంటే, బేసిక్ గా మన జీవితాలు చాలా చిన్నవి, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. బట్ అలాంటప్పుడు ఈ బతికే కొంతకాలంలో కూడా ఫేక్ ప్రామిసులతోటి ఫేక్ మాటలతోటి ఎక్కువ కాలం కలిసి ఉండలేమబ్బా. ఇన్ కేస్ కలిసి ఉన్నా గానీ హ్యాపీగా ఉండలేము. సో కాబట్టి ఏదైనా స్టార్టింగ్ లోనే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆన్సర్స్ ఇవ్వండి తప్ప ఇలా ఫేక్ మాటలు ఫేక్ ప్రామిసులు అయితే ఎవ్వరికీ చేయకండి.